మనసులోని మాట నీకెట్టా చెప్పాలంటూ మాటంలో నలుగుతూ ఉన్న వేళలో. కాదు ప్రియ, మీ అమ్మ నాన్నకి ఏమైనా చెప్పని అనుకుంటాను. మరి ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకుంటాను కదా, నీ ఇన్నర్ ఫీలింగ్ ఎట్లున్నా చెప్పు. మనం వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ప్రీ వెడ్డింగ్ షూట్ నడుస్తుంది. మనూరు చెరువులో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాను. అంటే ఈ రోజు మొత్తం ఇక్కడనే, బయటికి అందరూ ఓడు కంటే మనూరులో చేద్దామని ఫిక్స్ అయ్యి ఈ రోజు చేస్తున్నాను అనమాట. మరి ఎట్లా చూడాలి. ఫస్ట్ ఊరు చూపిస్తాను. అందరికి తెలియదు కదా ఊరు అనేది ముచ్చట. అట్లా మీరు సిటీ నుంచి వచ్చారు కదా ప్రియ, ఎందుకంటే మీరు బయట చేసుకుంటారు. మాకు కొంచెం పల్లెటూరు ఊరు పిల్లగాని కదా నేను. దిగుతా తాత. సరే తాత దిగుతా. ఏదో దిగుతా మెల్లగా. ఓకే నువ్వు చెప్పి సరే తెల్ల తెచ్చుకుంటుంది. సరే తీసేటప్పుడు ఇట్లా 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 పెట్టకూరి, సీదా కూడూరి, మంచిగా చూడరు. 2 సెకండ్లు 3 సెకండ్లు అట్లా కళ్ళు ముయ్యకూరు. అసలే ఎంత ఎండ కొట్టినా కానీ నీ కళ్ళు పెద్దగా లేవా? మామూలు చిన్నగా ఉన్నాయి కళ్ళు. మావానికి గుండెలున్న బాధ మొత్తం బయటకు వెళ్తాంది. నవ్వత్తలేదు అంటే నిల్లేదు ఇంత ముందు. నవ్వు అంటే నవ్వత్తలేదు. అత్తారింటికి పోయి వచ్చేది నువ్వే కానీ పెళ్ళి అయితే ఫ్రీడమ్ ఉన్నది. నువ్వు కోరుకొని చేసుకుంటాను. అట్లా ఏర్కొని చేసుకుంటాను. లేపుతాడు ఆయన. ఆ షార్ట్ అంతా మస్తు ఉండేది. లక్ష్యం అంటే నువ్వు ట్రాక్టర్ వేసుకొని మీ వాళ్ళు 4 ఎక్కించుకొని వస్తావు అన్నట్టు. వచ్చిన తర్వాత అంతేనా? ప్రియదర్శిని మొన్న ఏమో అన్నావు, మేము దాసరులం అనుకుంటే అన్నావు. ఇప్పుడు ఏంటి రాంపల్లి ప్రియదర్శిని అంతేనా? మొన్న అన్నావు కదా దాసరి ప్రియదర్శిని. మేము రాంపల్లి ప్రియదర్శిని కాదు దాసరి ప్రియదర్శిని అనుకుంటా అన్నావు. మొన్ననే ఎంగేజ్మెంట్ అయినాక చెప్పుకో. భయమా? తాతకు కాదు, తాతల తాత కూడా చెప్పుకో. మీ తాత కూడా చెప్పుకో. ప్రీ వెడ్డింగ్ అవుతుందా, ఫోక్ సాంగ్ అవుతుందా? షూట్ భయ్యా ఫోటోలు కొడతాను. మొత్తం వేరే ఆగం నడుస్తుంది నా పంచాయతీ. డ్రోన్ ఇస్తానా, నవీన్ ఫ్రాన్సిస్ ఆడ షూట్ ఇస్తాడు. పెళ్ళి కొడుకు నా పెళ్ళి కొడుకు మొత్తం ట్రాక్టర్ మీద వెళ్ళి తెలడిచ్చా రైడింగ్ వైబ్లా రెడీ చేస్తాను. అరే నేను అనేది ఎంపిస్తా అంటే నేను చూడొద్దా? అరే గిన్నె టేకులా నీకు చూసిన అయిపోయినాక తెంగాట. అన్ని రికార్డ్ అయితే వీడియో తీసే మాత్రం నేనే. ఒక్కటి కూడా తీసేయకుండా చేస్తా. మా ఆయన ఏమంట, మీ ఆయన ఏడి వీడియో సాయిత్రం అన్న నేనన్నా చేస్తా అంతే. చూడ ఇప్పుడు బరాబర్ పట్టుకోరా. ఇక్కడ జస్ట్ ఫేస్ ఇటు బయటకు పెట్టు. రైట్ నువ్వు కూడా పట్టుకో అమ్మాయిని. హెడ్ పెట్టుకో. రెడీ యాక్షన్ గో. చూసుకోండి అక్కడ కూర్చోబెట్టు. లొకేషన్ చూస్తాం. వేరే సిగ్గుపడతాను. నీళ్ళు పట్టుకుని రావాలి. స్మైల్ అన్న స్మైల్. చూడు చక్కగా చూడు. పదిగా ఇల్లు
చెయ్యి నా అమ్మాయి కళ్ళల్లో చూడు వాటర్ని చూస్తాను. చూడు కెమెరా అనుకో ప్రీ వెడ్డింగ్ లో పోతే అప్లోడ్ చేయాలి. మానిటైజేషన్ తప్పిదాన్ని మానిటైజేషన్ ఎందుకో బతుకుతాం. ఫోటోగ్రఫీ 5 స్టార్ రివ్యూ ఏంది వేరే ఇంకా అవి రివ్యూలు మా రివ్యూలు పెట్టారు అట్లా. ఆయన కంటెంట్ కావాలి. నువ్వు కంటెంట్ బ్రో వీళ్ళ కపుల్స్ గురించి వేరే ఉండాలి. మన వైబ్ ఎట్లుండాలి. లవ్ మ్యారేజ్ 2 సంవత్సరాలు లవ్ పెళ్ళి అవుతుంది. మరి ఏమనుకుంటారు కదా మామ? ఏ లవ్ మ్యారేజ్ బ్రో నిన్నమ్మా అది మరి పాటల వైబ్ ఉన్నది. మీలో కూడా వైబ్ ఇట్లా కంటెంట్ ఒక 2 వర్డ్స్లో చెప్పు. అమ్మాయి పైన ప్రేమ ఎక్స్ప్రెస్ చేయ బ్రో ఒక్కసారి. ప్రేమని చూపెట్టే దాన్నే ప్రేమ అంటారు బ్రో. చూపెట్టే ప్రేమ అంటారు. ఏ గొడవలద్దు బ్రో, ఇప్పుడు గొడవలద్దు ఒపీనియన్ బ్రో. నేను ఇటు నుంచి తెల్లగా కనబడడం నాకు తెలుసు. చేతులు పెట్టుకో. నడుచుకుంటే పోదాం. వాళ్ళైతే ఆటోలు వెళ్ళిపోయారు, మమ్మల్ని నడిపిస్తారు. నీ స్పందన ఎట్లున్నది బాయ్? నా స్పందన రకరకాలుగా ఉంది గురుగారు. నేనేం చెప్పగలను చెప్పండి. చూడు నెరి వాటర్ పొద్దున్నుండి ఈ ఇంకా 3 సెట్లు ఉన్నాయి. ఇక మా తాత మంచిగా దొర పండుకున్నాడు. ఎక్కడ తీసింది? చెర్లది అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయినాక ఇంటికాడ ఉంటుంది. ఇంటికాడ అయిపోయినాక ఇటు వేయరు. ఇప్పుడు ఇప్పుడే ఆటోలో రిలిక్ ప్లేస్ గా రోడ్ మీద మన కాను షెట్ కాడ. మా తాత చూడు మొత్తం అందగాడు. ఏ అన్నయ్య నేను తీస్తాను పడతాడు. ఏం పంచుకుందాం బాబా? కష్ట సుఖాలు 2 పంచుకుందామా? నువ్వు ఏదంటారు? ఇంటి పక్క పండి బీడు ఉంది, అది హీట్ అయినా మంచిగా రాదు. వీడేమో చింపురాడు. ఏంది చింపు? ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనికా. మా అందులో వీడే బర్రుడు ఉదిగాడు. ఎట్టుడుతాను చూడు మా వాడైతే. రా ఎన్ని ఇయర్స్ బ్రో? 3 years బ్రో. ఆగురా లచ్చ మాట. మేడపై పంచి ఊసిపోయిందట మావాడు అంటాడు. ఏం ఊసిపోయిందిరా? పంచి ఊసిపోయింది. అందరు బాధపడరు నీ లెక్క. అందరు బాధపడరు. ఇంకా మైక్ దాన్ని మంచిగా కనిపిస్తుంది. అది డైరెక్ట్ మాట్లాడు. ఏంది మైక్ ఇన్నే ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మనం వీడియో షూటింగ్ కి వచ్చినాం. ఫ్రెండ్స్ లేదు కానీ నేను అడుగు మైక్ ఏంటన్నా కదా వినాయకుని అప్పుడు వస్తే అందరం గంగోటి కానికి వినాయకుని అప్పుడు నేను రాలే, గంగకే రాలే నేను. కాదురా మునుగుతా అన్నట్టుగా అంటే నీకు ఏం ఏర్పడుతుంది అంటాడు. ఇప్పుడు మోటార్లు మునిగితే ఓటు బతుకుతాడు. నేనే బతుకుతాను మరి లేకపోతే నీ పొలం మునిగింది, అందరు పొలం మునిగింది. నువ్వెందుకు మరి మోటార్ కావాలని మొక్కుతాను? రావాలి కానీ లేదు. అరే ఇంతకుముందు ఏమన్నా రావద్దామడకురా. మనం మంచిగా ఉండాలి కానీ అందరూ మోటార్లు కాల అన్నాడు లేదా? అందరు మోటార్లు కాలని అనలే కానీ మనం మంచిగా ఉంటే అయిపోయి అన్నాడు. వీడియోలో చెప్తాను మరి. వీడియోలో చెప్తాను. ఏంటిది నువ్వు ఓసి తాగుతా? కిరణ్ మామ అందరికి ఎరికే. కిరణ్ మామ ఓసి బ్రాండ్, అంతే ఓసి బ్రాండ్. మరి లెక్కగా బీజర్లాయి సోల గుద్ద లెక్కకి బీజర్ రాయి మనం ఎప్పుడు ఉండవు. మన బండికి వచ్చినప్పుడు ఎట్లుంటాయి రా ఓసే మనం వాడేది. అంతే మరి. బ్రీజర్ బ్రీజర్ ఓన్లీ బాదం మిల్క్ తాగుతుంది. లేదు నేను లైట్ బీర్ తాగుతా, స్ట్రాంగ్ తాగుతా. మనం దాచుకునేది ఏం లేదు. మరి ఇప్పుడు ఎవర్రా బాదం మిల్క్ అన్నది? నేను బాదం మిల్క్ అన్నా ఏం అనలేగా నేను. మనది ఏం లేదు, నేను అన్నీ తాగుతా. మనం అయితే వెళ్ళిపోతాం మావయ్య. ఆపేసాయి
బ్రో షూట్ ఎట్లున్నది బ్రో? షూట్ జబర్దస్త్ ఉందా మా? ఇంతసేపటి దాకా అయితే షూట్ ఎంజాయ్ చేసిన. ఇంకొంచెం లాస్ట్ ఒక పెళ్లి సెట్ బాకీ ఉన్నది. ఇప్పుడైతే పెళ్లి సెట్ కాడ పోయి మొత్తం ఫుల్ వీడియోలు మొత్తం ఇచ్చి పడేసి మేమైతే ముందే పోయి వేసేసినాం సెట్. మనోళ్ళు అయితే ముందే పోయి మొత్తం పెళ్లి సెట్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు మేము చూస్తాం మరి ఎట్లున్నది ఏం కదా నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇంతవరకు పోలే అనమాట. ఇక కెమెరామ్యాన్లు వీళ్ళందరూ టచ్ చేస్తారు. ఇక నెక్స్ట్ మనం కూడా అడిగి ఏం చేసినాం అనుకో, ఒక విధంగా పని మస్తు ఉంటుంది అనమాట. మా పిల్ల రెడీ అవుతుంది, రెడీ అయిన తర్వాత ఇక ఆడికైతే వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ మేకింగ్ వీడియో వస్తుంది. ఇక మనం అయితే వెళ్ళిపోదాం కాక. మనకు అక్కడ ఇంకొక చిన్న పని పెండింగ్ ఉన్నది, అక్కడికి పోయి అరిటాకులు కట్టాలి. బాయ్ మనం వెళ్ళిపోదాం ఈ అరిటాకుల దగ్గరికి. పోదాం కదా మరి. కూర్చో ఆడతాడు కానీ ఎట్లా అన్న రాని రాహుల్ మనసులోని మాట నీకెట్టా చెప్పాలంటూ మొహమాటంలో నలుగుతూ ఉన్న వేళలో పాడుగాను చిన్నపోయి నేను చెప్పేశాను రమయ్యని మనసులో మాట. అమావాస్య సిగట్లో సన్నమామల తెచ్చావే నా మతుకుల దీపాల పండుగ ఊరి అలసిన నా గుండెకు కంటే రంగురాలు. ఏం చేద్దాం మరి? నీళ్ళ చూమయ్య గుండెలో పిరున్నది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా మండపం ఇటీరా కెమెరా దా. ఇగో డెకరేషన్ వర్క్ అయితే ఇట్లా నడుస్తానే మామ. ఇంకా మ్యాడ్ బ్రో అయితే కొంచెం టైం పడుతుంది మామ. గుంజుదాంరా ఎయి పో బ్రో. ఇక కింద కింద ఓమ కింద. పెళ్లి కొడుకు వచ్చిండు, పెళ్లి కొడుకు వచ్చేసిండు. ఇక్కడ కాదు కాదు ప్రియా, మీ అమ్మ నాన్నకి ఏమైనా చెప్పని అనుకుంటానా? మరి ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకుంటాను కదా, నీ ఇన్నర్ ఫీలింగ్ ఎట్లున్నా చెప్పు 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 ప్రియా. మేము ఎవరికి దొరకము, చిక్కము, మా కోసం ఎత్తుకమాకండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఎవరికి దొరకము, మేము చిక్కము. మా కోసం అయితే మీరు ఎవరు ఎదమాకండి, సరేనా? అంతే కదా. మా ఆయననే తీసుకొచ్చిండు నన్ను. నీ ఇష్టపూర్తిగానే వేస్తాను కదా. మా ఆయన ఇష్టపూర్తిగానే. పోలీస్ కేసు అయితే పెట్టకూడదు. అన్నయ్యలందరూ కలిసి రండి ఇంటికి. ఇంటికి గట్ల కాదు, మధ్యలో మనసు మారినా వెళ్ళిపోకు. మళ్ళీ నేను జైలుకి పోతా. నువ్వు ఏదైనా నిర్ణయించుకొని చెప్పు. ఈ పెళ్లి నీ ఇష్టపూర్తికంగా చేసుకుంటానవా లేదా? ఇష్టపూర్తిగానే చేసుకుంటానా. లొల్లిలు పెడితే మా అన్నలు అందరూ వస్తారు. లొల్లి కాదు నీ అక్క, నువ్వు ఆగు. నీ ఇష్టపూర్తిగానే చేసుకుంటాను కదా. నన్ను అయితే రేపు పొద్దుగాల మళ్ళీ మీ అమ్మ, మీ నాన్న, మీ పెద్దనాన్న వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ పట్టుకుపోయి అదే ముచ్చట అడుగుతారు. మరి అడిగి అయిన తర్వాత అడుగుతారు తర్వాత నువ్వేం చెప్తావు? మేమేం చెప్పాం, మేమేం లేదు, ఆయననే తీసుకుపోయినా చెప్తా. నా గుద్దవాళ్ళ అందుతాను నీ అక్క. గట్ట కాదు, నీ ఇష్టపూర్తిగానే వస్తాను. నా ఇష్టపూర్వకంగానే వస్తాను. మరి అదే మేము సిక్కం, మేము దొరకం, మేము మంచిగానే ఉంటాం. మా కోసం ఎవరు ఎత్తుక మాకండి. అరే అని బండ పెట్టి తెంగుర్రా ఆ బర్రెని. నిన్ను కాదు ప్రియా, గాలి వీళ్ళందరూ మధ్యవర్తుల పేరు చెప్పకు ఏడ కూడా. రైట్, గిట్లా అందరూ ఇట్లా ఆర్య సమాజాలకు రిజిస్టర్ ఆఫీస్లకు పోతారు కదా, అసలు గిట్లా అందరు గుళ్ళకు పోతారు. మనం ఇక్కడ గిట్లా చేన్లలాగి పచ్చటి వాతావరణంలో పెళ్లి చేసుకుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది, కానీ అక్కడ అయితే బయట చేసుకుంటే అందరికి దొరుకుతామని, ఎక్కడికి ఎవరికి అడ్రస్ దొరకదని జంగల్ వేసుకుంటాం. కానీ మనం ఎవరికి సిక్కం, ఎవరికి దొరకం. దా మామ, ఇగో మండపం అయితే వెనక సెట్ వేసి పడేసారు. చిన్నగా వేసినాం, అంత పెద్ద ఏం కాదు, ఎంత ప్రీ ప్లాన్డ్ కాదన్నమాట. ఈ రోజే ఇగో నవీన్ మావ అయ్యబట్టి ఇక్కడ దాకా వచ్చింది కథ, లేకుంటే సగం సంవత్సరం కావు. ఏమంటావు నవీన్ మావ? నవీన్ మావ మీకు అందరూ తెలిసి ఉంటారు నాకు తెలిసి. నేనే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. మీకు నేను సెట్ మొత్తం చూపెడతా. నాకు తెలిసి వెనక కూడా సెట్ మొత్తం కవర్ అవుతుంది అనుకుంటానా. ఇక మన వాళ్ళు ఏమంటే ఇది అంత వర్క్ ఇలా అవుతుంది, లేకుంటే ఇంత కాపు. ఇగో సెట్ ఇట్లున్నది. పెళ్లి పిల్లకి మా అన్నగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీన్ అంతా.
వాళ్ళ కథ వాళ్ళదే ఉన్నది ఆడ. కిరణ్ మావ కట్టెలు కొడతాడు అక్కడ. ఇగో ఏయ్ ఇగో మామ ఇట్లుంటది. ఇక లాస్ట్ వచ్చిన వాళ్ళే మీకు నేను కలిసి ఎండింగ్ లో కలుతాను అన్నమాట. ఇప్పుడు కాదు కట్టెలు అయిపోయినాయా? 3, 2, 1 యాక్షన్ దా కళ్యాణ్ బాబా అట్లా పోయి ఇట్లా రాదు. ఓకేనమ్మా? అరే నానిగా గ్యాప్ వచ్చింది ఇద్దరి మధ్యలో. కానీ చెయ్యికి బాగా దగ్గరకు వస్తుంది. సేమ్ ఫ్రేమ్ ఇట్లా పిల్ల కనబడాలి ఏడిచినట్టు. హైట్ లోకి వెళ్ళి పోసి అవి పడి చిన్నగా ఎగరాలి. మీరు హైట్ సరిపోతలేదు అని చెప్పు. ఫస్ట్ చేతులు పట్టుకో, ఇట్లా చేతులు పట్టుకోండి. సిస్టర్ చూడండి, స్ట్రేట్ కింద చూడండి, స్మైల్ అలా నుండు, కళ్ళు అస్సలు మూయకు. ఇంకా కొద్దిగా హైట్, ఇంకొద్దిగా హైట్. రైట్, రెడీ 1 2 3 యాక్షన్. మెల్ల స్లోగా పోసేయ్ పోసేయ్. సూపర్ 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 వస్తున్నాయి. ఎక్సలెంట్, రైట్, డన్. ఓకే, ఒక సింగిల్ షాట్, డన్.